ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూతన మద్యం విధానంతో అప్లికేషన్ల ద్వారా ఇప్పటివరకు కోనసీమకు సుమారు 8 నుంచి 10 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో 133 షాపులకు గాను 430 అప్లికేషన్లు వచ్చాయని, మొత్తం 3500 అప్లికేషన్లు రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు. కోనసీమలో వ్యాపారస్తులు నూతన మద్యం విధానానికి ఆకర్షితులవుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ వల్ల మద్యం షాపుల కోసం అప్లికేషన్లు పెరిగే అవకాశం ఉందని, 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లు స్వీకరించబడుతుందన్నారు. ఇక 11వ తేదీన అమలాపురంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీయటం జరుగుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. మద్య విధానాన్ని మేము ప్రారంభించాము. ఈ ప్రారంభించడంలో మాకు 133 షాపులు కోనసీమ జిల్లాకి అలాట్ అయినాయి. 133 షాపులకు గాను మాకు ఇప్పటివరకు 430 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ మింజువలే సుమారుగా 8 నుంచి 10 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కోనసీమ జిల్లాలో ఎక్కువగా ఎక్కడ కూడా ఎటువంటి వ్యాపారం లేకపోవడంతో, అందులోనూ ఆక్వా పరిశ్రమ కొంచెం దెబ్బతినడంతో ఆక్వా రైతులు కూడా మా వైపు ఆకర్షితులై ఇప్పుడు ఇదే నూతన మద్య విధానానికి ఆకర్షితులై మద్య విధానంలో వాళ్ళు పెట్టుబడి పెట్టి అప్లికేషన్లు వేయడానికి